మిత్రమా, ఎన్ని గొప్ప గొప్ప చదువులు చదివినా మన 10th క్లాస్ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేము. అవి చెడైనా మంచైనా. ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపించేది, కానీ వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది భయ్య ఎందుకు వెళ్ళామా అని. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులు. స్కూల్ లైఫ్ లో అందరూ చెప్పే కామన్ అబద్ధం, సార్ హోంవర్క్ అయితే చేశాను. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అనుకోకుండా ఫ్రెండ్ అయ్యి ఒకే బెంచ్ లో కూర్చుంటూ, ఎగ్జామ్ లో ఒకరి పేపర్ ఒకరు చూపించుకుంటూ, ఫుడ్ షేర్ చేసుకుంటూ, ఒకరి బుక్స్ ఒకరు రాసుకుంటూ, ఏడిపించుకుంటూ, కలిసి స్కూల్లో తిరిగి ఇలా బోలెడ్ అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్న మన స్కూల్ ఫ్రెండ్ సడన్ గా ఫ్రెండ్ పేరెంట్స్ కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చు, లేక ఇంకేదైనా రీజన్ వల్ల మనం ఎంతో క్లోజ్ గా బాగా అటాచ్ అయిన మన ఫ్రెండ్ మనల్ని, మన స్కూల్ ని విడిచి వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడే వాళ్ళము కదా. అసలు మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఫోన్లు చేసుకోవడం చాలా చాలా అరుదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని మన లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉంటారు అనుకున్న ఫ్రెండ్ ఎక్కడో ఏదో స్కూల్ కి వెళ్ళినప్పుడు అసలు మీరు కలుసుకుంటే అసలు ఫ్రెండ్ కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు కలుస్తాము, అసలు గుర్తున్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకుని ఉంటాం కదా చాలాసార్లు. అంతేకాదు అప్పట్లో ఫోటో స్టూడియోలో కలిసి ఫ్రెండ్తో తెంచుకున్న ఫోటోలు చూసిన ఆ రోజు ఇలా తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి